G6 నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా వచ్చిన మీడియా మిత్రులందరికీ ఈ సభ ఉద్దేశం ముఖ్యంగా ప్రజలందరి పార్టీ అధ్యక్షుడిగా యాటా వెంకట సుబ్బన్నను ముందుగా వారికి మీడియా మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు. ముఖ్యంగా గత 32 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ సహాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారి ధర్మమైన కోరికలను తీర్చాలని చెప్పి సమ్మె చేస్తుంటే ప్రభుత్వము చీమ కుట్టినట్లు కూడా లేకుండా వ్యవహరించడం చాలా దారుణమైన విషయమని నేను ఈ సందర్భంగా ఖండిస్తున్నాను. ముఖ్యంగా వీరికి సుప్రీంకోర్టు వాళ్ళు కూడా 26,000 జీతము చేయాలని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం కూడా జరిగిందని నేను ఈ శిబిరం నుంచి వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. వారి ధర్మమైన ఈ కోరికలను తీర్చాలని మేము ప్రజలందరి పార్టీ తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. అలాగే మేము వారందరి శ్రేయస్సు కోరి విజ్ఞప్తి కూడా చేస్తున్నాము వారందరి కోసము. వారు ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు భూమి మీద అమ్మ కడుపులో నుంచి ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ప్రసవించిన తర్వాత 3 సంవత్సరాల నుంచి వారి ఆలనా పాలన 5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వారి ఆలనా పాలన చూసి విద్యాబుద్ధులు నేర్చేవారు వీరు భూమి మీద అన్నపూర్ణమ్మలుగానే వీళ్ళందరూ కూడా వాళ్ళని గుర్తించాల్సింది. అటువంటి వాళ్లకు అన్యాయం చేసే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము దారుణమైన నిర్ణయంతో ఎస్మా ప్రయోగించి వీరిని అణచివేయడానికి ఉద్యమాన్ని చూసినందుకు చాలా బాధాకరంగా ఉంది. ఎప్పుడైతే మహిళలకు ఎవరైతే ఎదురు నిలిచారో వాళ్ళందరూ చరిత్రలో భూస్థాపితమైన చరిత్ర ఎప్పుడో ఉంది. అది గుర్తుంచుకొని వీరి ధర్మమైన కోరికలను నెరవేర్చాలని చెప్పి నేను ప్రజలందరి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తూ వారి తరపున నేను విజ్ఞప్తి కూడా చేస్తున్నాను ప్రభుత్వానికి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ అంగన్వాడీ వర్కర్స్ సహాయకుల శిబిరానికి అందరికీ కూడా మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీడియా వారికి కూడా వారి సమస్యల విషయంలో మీరు పూర్తిగా సహకరిస్తున్నారని కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు యష్మా చట్టం అనేసి కొత్త ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి మా మీద ఈరోజు మీకు డ్యూటీలో జాయిన్ కాకపోతే 9వ తేదీ లోపల మీరు డ్యూటీకి జాయిన్ కాకపోతే మీకు యష్మా చట్టం ద్వారా మీకు నోటీసులు అందిస్తున్నాము అని చెప్పేసి స్కూళ్ళ దగ్గర కనిపిస్తున్నారు, ఇళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నారు, పోస్టల్ ద్వారా పంపిస్తూ ఉన్నారు. ఈ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈరోజు 32 రోజులుగా మేము సమ్మె చేస్తూ ఉన్నాము. మరి మా కనీస వేతనాలను పెంచండి అని అడుగుతూ ఉన్నాము. మేము న్యాయమైనటువంటి డిమాండ్లనే అడుగుతూ ఉన్నాము. ఈరోజు నిత్యావసర సరుకులు ధరలు పెరిగినాయి కాబట్టి వాటికి అనుగుణంగా మా జీతాలను కూడా పెంచండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాము. ఈ వచ్చే జీతాలే చాలట్లేదు అని చెప్పేసి మేమందరూ టెంట్ కింద కూర్చొని నిరాహార దీక్షలు చేస్తా 32 రోజులుగా నిరసన తెలుపుతూ ఉంటే మీ ఉద్యోగాలే పీకేసి మిమ్మల్ని ఇంకా రోడ్డున పడేస్తాము అనేటువంటి విధంగా యష్మా చట్టాన్ని తీసుకురావడం అనేది ఏం బాగలేదు. ఇప్పటికైనా యష్మా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి, వెనక్కి తీసుకోవాలి జీవో నెంబర్ 2 అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. ఇక్కడ ఎవరో చెప్తేనో ఇంకో దానికోసం రాలేదు. మాకు నెలల కనీసం జీతాలు కూడా కరెక్ట్గా పడట్లేదు. మా జీతాల్లో నుంచి మేము సెంటర్లను నడిపే కోసము కాంట్రాక్ట్ బిల్స్కి మా జీతాలను తెచ్చి పెడుతున్నాము. జీతాలను పడుకోకున్నప్పుడు ఇంటి ఖర్చులకి స్కూల్ ఖర్చులకు కూడా అప్పులు చేసి బతుకుతున్నాము. ఒకసారి మా పైన దయ ఉంచి చూడండి, మనం పడుతున్నటువంటి వేదనను మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం ఈరోజు చర్చలకు పిలుస్తున్నారు. కనీసం ఈ రోజైనా మాకు ఒక మంచి గుడ్ న్యూస్ రావాలని చెప్పేసి మా చర్చలన్నీ ఫలించాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ స్మైలీ. ఎందుకు అంటే మా జగన్ మామయ్య మీకు అందరికీ జీతాలు పెంచుతున్నాడు. ఎందుకంటే మా మామయ్యకు నమ్మకంతో చెప్తున్నాను. ఎందుకు అంటే ఆడపిల్లలు రోడ్లో కూర్చుంటే బాధేస్తుంది కాబట్టి చెప్తున్నాను. మా మామయ్యకు తెలుసు కాబట్టి అందుకే మీకు అందరికీ జీతాలు పెంచుతున్నాడు. నా మీద ప్రేమతో అందరికీ జీతాలు పెంచుతున్నాడు. ఎందుకు అంటే ఆడపిల్లలు చాలా బాధ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి జీతాలు
పెంచుతా చేస్తున్నాడు. ఈరోజు 31 రోజులు అయ్యింది. ఈరోజు వీళ్ళకి మంచి గుడ్ న్యూస్ రావాలని కోరుతున్నారు. థ్యాంక్ యూ. ఈ రోజుతో మన సమస్యలకు పరిష్కరించుకున్నటువంటి వారందరికీ అన్న తరపు నుంచి వాళ్ళకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ప్రత్యేకం ధన్యవాదాలు. అన్నగారు మాట్లాడుతుందో కోరుతున్నాను. గత 32 రోజులుగా నిరవధికంగా ఉమ్మడి జిల్లాల పోరాట పదమ కలిగిన అంగన్వాడీ వర్కర్స్కి అలాగే తల్లి పరిశీలనలు ప్రజలందరి పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. మరియు మీరు పోరాట పదమతో సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న పోరాట మహిళలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా నేను ప్రజలందరి పార్టీ సంపూర్ణ మద్దతు తెలపడానికి ఇది 2వసారి రావడం జరిగింది. ఇప్పటికైనా కూడా ప్రభుత్వము మీ ధర్మబద్ధమైన కోరికలను పరిష్కరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వర్కర్స్ నాయకులను ఇప్పటికైనా చర్చలకు పిలిపించి మీ ధర్మమైన కోరికలను పరిష్కరించే దాంట్లో శ్రద్ధ చూపాలని నేను ఈ సభావేదిక ద్వారా పూర్తిగా డిమాండ్ చేస్తున్నాను. అలాగే విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. ముఖ్యంగా మీపైన విశ్వ ప్రయోగించి ప్రతి ఒక్కరికి నోటీసులు అందేయాలని పేపర్లో చేయడం జరిగింది. అలాగే ఈ ఆఫీసు డోర్లో కూడా మిగతా 2000 చిల్లర మంది కూడా నోటీసులు అతికించి రావాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. నేను పేపర్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. కావున మీరు చేస్తున్న పోరాటం అయితే వృధా కాదని నేను సభా వేదిక ద్వారా పూర్తిగా నేను నమ్మకున్నాను. మీ కోరిక ఖచ్చితంగా ఈ ఎన్నికల్లోనే నెరవేరాలని కూడా నేను ఆశాభావం వ్యక్తం చేసి మా యొక్క పార్టీ ప్రజలందరి పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఎప్పటికీ ఉంటుంది అని నేను సందేహంగా తెలుస్తున్నాను. అలాగే మీ 31 రోజు సమస్య ఉద్యమం చేస్తున్నందుకు ఆల్ రౌండ్స్ అన్ని రాజకీయ పార్టీలతో సిపిఎం జిల్లా అధ్యక్షుడు రాంభూపాల్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం కూడా 11 గంటలకు అన్నారు. అందులో నేను కూడా పార్టిసిపేట్ చేయడానికి చేస్తూ ఉంది. నేను వారంలో 2 రోజులు వస్తానని మీకు మొన్న వాగ్దానం చేయడం జరిగింది. కానీ 3 రోజులు లేటైనందుకు క్షమించండి. నేను మొన్న ఎన్నికల కమిషనర్ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ఆయన కలవడానికి పోవడంతో నిన్న వచ్చినాను. నేను అందుకు రాలేకపోయినాను. నేను ఎందుకంటే మీ పోరాటము మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు నేను ఎన్నికల్లో పోటీ చేసే వరకు కూడా మీకు మద్దతు అయితే వారంలో 2 సార్లు ఖచ్చితంగా వస్తానని నేను ఈ సందర్భంగా మా పార్టీ తరఫున అందరినీ తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీరైతే నేను చెప్పినట్టుగా మాట తప్పే మనిషి కాదు. నేను మా అమ్మకు ఒకటే కొడుకు ఖచ్చితంగా పుట్టినాను కాబట్టి మీలో ఇంత చేరుకొని ఉంటే కూడా జిల్లాకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలకు అని చెప్పిన ఒక ఎంపీ సీటు లోక్సభ కూడా ఇస్తానని చెప్పిన. ఎందుకంటే మాకు ప్రజలే దేవుళ్ళు కాబట్టి ఆశీర్వాదం ఉంది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫైల్ మీకు సమస్యలు 11 సమస్యల పైన నేను డిమాండ్ ఫైల్ సంతకం పెడతా అని చెప్పి వాగ్దానం చేసినాను. అది ఖచ్చితంగా నేను నెరవేర్చడం జరిగిన తర్వాత మీలో ఒకరికి నేను శిశు సంక్షేమ శాఖ కూడా ఇస్తానని చెప్పిన. అది కూడా మాట తప్పం మనము. ఎందుకంటే యుద్ధం అనేది మన శక్తియుక్తులపైన ఉంటుంది. ఫలితం అనేది అది చూసుకుంటుంది దేవుడు అనేవాడు కాబట్టి ఇది కూడా అంతే. నా శక్తి కాదు, మీ అందరి శక్తి, ప్రజలందరి శక్తి, ఓటర్లు అందరి శక్తి మా వైపు వస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఫైల్ మీ సంతకంగా నేను పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఇంతవరకు మా ఈ స్పీచ్ ని ఓపికతో ఉన్నందుకు ఉమ్మడి జిల్లాల అంగన్వాడీ కార్మికులు ఆయాలకు అందరూ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ఇంతతో సెలవు తీసుకుంటున్నాను. యాట వెంకట సుబ్బన్న వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు
ఎందుకు తన సార్ గారికి వచ్చారు. ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వారికి శుభాకాంక్షలు తెలిసి మనకు మద్దతు చేపడానికి సార్ గారు వచ్చారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా మీకు పరిచయం చేసుకొని దేనికి ఎలా ఉంటుందో కోరుతున్నాము. ఎందుకంటే హిందీ రాష్ట్ర ప్రెసిడెంట్ వడ్ల కేశవయ్య సార్ గారు కూడా అదేవిధంగా పరిచయం చేసుకొని దేనికి అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ముస్లిం అన్నగారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము.